నమస్కారం అండి. నమస్తే. మంచిగున్నావా? మీ అక్క రాలే? మా అక్కకు పనుండి రాలేకపోయిందండి. అందుకే మా పిన్ని వచ్చింది. ఈవిడే మా పిన్ని, పేరు సరోజ. పిన్ని దుర్గమ్మ గారు. నమస్కారం అండి. నమస్కారం. యాదగిరి పాండు. నమస్కారం అండి. కూర్చోండి. నమస్కారం. నమస్కారం. ఈడబెట్టుండ్రి. యాదగిరి, అమ్మా. పాండు, అమ్మా వాళ్ళకేం కావాలో చూసుకుంటా ఉండండి. నేను పోయి పనులు చూస్తా. గట్లనే అమ్మా. పద్మావతి, జల్దీ వంటగదిలోకి రమ్మా, పనున్నది. అలాగే అత్తమ్మా. ఏంట్రా సురేష్, ఏంటిది? అసలు ఈ విడిదిల్లేంటి, దోమలేంటి? మగపిల్లవారంటే బొత్తిగా గౌరవం లేకుండా పోయింది. అందుకే ఈ పల్లెటూళ్ళకి నేను రాను. పిన్ని గోల్ చేయకు. నేనేమన్నాను? ఇలా దోమలు కుడుతుంటే ఎలా భరించేది అన్నాను. అయినా నా వల్ల కాదు. నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేను. అయ్యో, ఈ దోమలు రక్తమంతా పీల్చేస్తున్నాయి. నేను పోతున్నా. అయ్యో, ఏందమ్మా ఇది? శుభమాని పెళ్లికొచ్చి వెళ్ళిపోతానంటారేంటి? చెప్తున్నాను కదా, ఈ దోమల బాధని తట్టుకోలేను. కుట్టి కుట్టి చంపేస్తున్నాయి. ఏమైనాదండి? ఎందుకట్లా అరుస్తురు? దోమలు కుట్టి నన్ను చంపేస్తుంటే అరుపులంటావేంటమ్మా? అసలు నువ్వెవరు? నా పేరు మంగ, దుర్గమ్మ గారి కోడల్ని. సంతోషించాంలే. ఆగుండ్రి. గసలేంది మీ బాధ ఏంది? దోమలు గంతే కదా? ఆ అదేగా చెప్తుంది. అయితే ఒక్క నిమిషం మీరు ఈడనే ఉండండి. దోమలు కుడుతున్నాయని నేను చెప్తుంటే ఇది తీసుకొచ్చావేంటమ్మా? ఇదేం చేస్తుంది? 3 నిమిషాల్లో దోమల్ని పరిగెత్తిస్తుంది ఈ గుడ్ నైట్ ఫాస్ట్ కార్డ్. గోద్రేజ్ వారి ఈ గుడ్ నైట్ ఫాస్ట్ కార్డ్ దెబ్బకి దోమలు పరుగో పరుగు. చూస్తూ ఉండండి, చిటికెలో దోమలు గెట్ల మాయమైతాయో. ధనం, ఈ బెడ్ చూడు. చూశాను. మంచం పరుపు ఏముంది ఇందులో? ఇది మామూలు ఆషామాషి బెడ్ కాదు. ఏంటో దీని ప్రత్యేకత? ఈ బెడ్ ని రిమోట్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. రిమోట్ అంటే టీవీకి ఉంటుంది అలాగేగా? అలాగే. ఒకసారి నువ్వు లేగు. ఇప్పుడు చూడు. భలే ఉందో దినా. ఇదేందుకు ఇట్లుంది? మనం రోజు ఉపయోగించని కొన్ని వస్తువుల్ని ఇందులో పెట్టుకోవచ్చు. అంటే స్టోరేజ్ చేసుకోవచ్చు అన్నమాట. గట్లనా? భలే ఉందో దినా. అంతేకాదనం, దీని మీద నీ పరుపు కూడా చాలా మెత్తగా ఉంటుంది. పడుకుంటే క్షణాల్లో నిద్రలోకి వెళ్ళిపోతావంతే.